సికింద్రాబాద్ సరోజిని దేవి రోడ్డులోని డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ ఆఫీస్ మెయిన్ గేట్ ఎదురుగా నిన్న డెక్కన్ క్రానికల్ ప్రజలకి తెలుగుదేశం కార్యకర్త ఆ యజమాని సస్పెండ్ కూడా చేసిరట. కానీ మేము ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాము, 1,40,000 ఉన్న సర్క్యులేషన్ ఉన్న డీసీ పేపరు కొన్ని కోట్ల మందికి రీచ్ అయింది. ఫేస్బుక్ల ద్వారా కానీ ట్విట్టర్ల ద్వారా కానీ కొన్ని కోట్ల మంది తెలుగుదేశం కార్యకర్తలు, దేశ విదేశాలు ఉన్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఎంతో మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు లోపటి నుంచి యాజమాన్యం వచ్చి ఈ ఎవరైతే శ్రీరామ్ ఎవరో రాసిండ్రో ఆ ఎడిటరు నాకు ఫోన్లో సారీ చెప్తాడట. నా ఒక్కనికి ఎప్పుడు కాదు సారీ, నువ్వు ఎప్పుడు కాదు సారీ, ఈ వెంకట్రామరెడ్డి ఆడు 420 గాడు, వాడు ట్యాక్సులు, వాడు బ్యాంకులకు ట్యాక్సులు కట్టక బినామీ అయిపోయిండు, వాని ఇల్లు కబ్జా అయిపోయింది, వాడు కార్లు కబ్జా అయిపోయినాయి, కొడుకు బిడ్డ జలసాలు గోవాలలో చేస్తా ఉంటే బట్టబగలైంది, వాడు అన్ని మొత్తం 420 వాడు. తెలుగుదేశం కార్యకర్తలకి మరియు తెలుగుదేశం నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి నిన్న డెక్కన్ క్రానికల్ అనే దినపత్రిక మరి ఏ విధంగానైతే ఇక్కడ టీడీపీ మెర్చెస్ విత్ బీజేపీ నాయుడు ఫైనలైజెస్ కీలని ఒక యదవ రాసిండు, ఆ యదవను సస్పెండ్ కూడా చేసిండట. కానీ మేము ఇక్కడ ఒకటే మాట చెప్తూ, ఇక సికింద్రాబాద్ సరోజిని దేవి రోడ్డులోని డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ ఆఫీస్ మెయిన్ గేట్ ఎదురుగా నిన్న డెక్కన్ క్రానికల్ ఈ పేపర్లో తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని తప్పుడు వార్త ప్రచురించారు. అంతేకాకుండా క్రింద లైన్లో ఏప్రిల్ 1న అందరినీ ఫూల్ చేశామని ప్రచురించడంతో టీడీపీ నాయకుల కార్యకర్తల మనోభావాలు దెబ్బతీశాయని టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఎడిటరు నాకు ఫోన్లో సారీ చెప్తాడట. నా ఒక్కనికి ఎప్పుడు కాదు సారీ, నువ్వు ఎప్పుడు కాదు సారీ, ఈ వెంకట్రామరెడ్డి ఆడు 420 గాడు, వాడు ట్యాక్సులు, వాడు బ్యాంకులకు ట్యాక్సులు కట్టక బినామీ అయిపోయిండు, వాని ఇల్లు కబ్జా అయిపోయింది,